నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రాజధాని నిర్మాణానికి టైం బౌండ్ ప్రోగ్రాంతో ముందుకు వెళ్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. డిసెంబర్ నుంచి పనులు మొదలు పెడుతున్నాం. 3 ఏళ్లలోపే రాజధాని అమరావతికి ఒక రూపు వస్తుందని స్పష్టం చేశారు. గత 5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టుని వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని ఆయన మండిపడ్డారు. పనులు రివర్స్ లోకి వెళ్లాయి. మళ్లీ వెనక్కు వెళ్లి పనులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. పోలవరాన్ని గాడిన పట్టడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, డిసెంబర్ 2027 నాటికి పోలవరం పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని క్లారిటీ ఇచ్చారు. ఈ రోజు డిస్కస్ చేయాల్సింది అమరావతి. మనం డిస్కస్ చేయలేకపోయాం. కానీ దానికి కూడా ప్రణాళిక ఇచ్చాం. అన్ని కూడా టెండర్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసి మళ్ళా టెండర్స్ అన్ని పిలిచాం. ఇవన్నీ పిలిచి దానికి కూడా క్లియర్ కట్ గా నెక్స్ట్ మీరు చూస్తే 15/12/2024 ప్రారంభించి 6 నెలల్లో మీరు కూడా ఎమ్మెల్యేలంతా ఇక్కడే ఎమ్మెల్యే క్వార్టర్స్ మీకు ఇస్తున్నాం. ఎక్కడ సిటీకి పోయే పని లేకుండా, ఎక్కడికో పోయే పని లేకుండా ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉండి అసెంబ్లీకి వచ్చే పరిస్థితిలో అక్కడ క్లబ్ కానీ అవన్నీ కూడా పెట్టి మీకు ఏ ఇబ్బంది లేకుండా చేయడం కోసం చేస్తున్నాం. ఇది కాకుండా క్వార్టర్స్ అన్ని కూడా గ్రూప్ డి, గ్రూప్ బి గెజెట్ ఆఫీసర్స్ క్వార్టర్స్ అన్ని 9 నెలల్లో, అంటే 15వ తారీఖు డెడ్ లైన్. అక్కడ టెండర్స్ పూర్తవుతాయి. అక్కడి నుంచి 9 నెలల్లో పూర్తవుతాయి. ఎన్జిఓస్, ఏఏఎస్ క్వార్టర్స్, మినిస్టర్స్ క్వార్టర్స్, జడ్జెస్ బంగ్లాస్ ఇవన్నీ కూడా 9 నెలల్లో పూర్తవుతాయి. ఎల్పిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జోన్ 1, 2, 3, 4, 5, 6 ఇవన్నీ 24 నెలల్లో పూర్తి చేస్తాం. ఎల్పిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 7, 8, 9, 10, 11, 12A 24 నెలల్లో పూర్తి చేస్తాం. సెక్రటరియట్ టవర్స్ 30 నెలల్లో పూర్తి చేస్తాం. హైకోర్టు 30 నెలలు, అసెంబ్లీ 30 నెలలు, పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ ల్యాండ్ అలాట్మెంట్స్ అన్ని కూడా పూర్తి చేసి బిల్డింగ్లు కూడా 24 నెలల్లో పూర్తి చేయాలనుకుంటున్నాం. మాక్సిమం 30 నెలల్లో దగ్గర 30 నెలలు అంటే లెస్ దెన్ 3 years. 3 సంవత్సరాల్లో అమరావతికి ఒక షేప్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చున్నప్పుడు గర్వపడేట్టుగా అమరావతి వస్తుంది. దానికి కూడా స్టార్ట్ చేస్తున్నాం. దీనికి కూడా ఒక 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నాం. కాబట్టి 50,000 కోట్ల రూపాయలు ప్రాథమిక అంచనా. దీనికోసం ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది పోలవరం మీరు ఒకసారి చూస్తే 14, 19, 7 మండలాలు తీసుకొచ్చాం. 11,702 కోట్లు ఖర్చు పెట్టాం. అది ఈరోజు 55,548 కోట్లు అవుతుందని 17-18లోనే సిడబ్ల్యూసీ అందరూ కూడా అప్రూవ్ చేశారు. 72% పూర్తి చేశాం. ఇంకో పక్క వరల్డ్ రికార్డ్, అది గిన్నిస్ రికార్డ్ 32,315 క్యూబిక్ మీటర్ కాంక్రీట్ వేయించాం. అదే మరి వీళ్ళు వచ్చిన తర్వాత మీరు చూస్తే 3.84% పనులు చేసి మొత్తం డ్యామేజ్ చేసి డయాఫామ్ వాల్ నాశనం చేస్తే ఇప్పుడు మళ్ళా డయాఫామ్ వాల్ కొత్తగా కట్టే పరిస్థితికి వచ్చాం. ఏదేమైనా వే ఫార్వర్డ్ మీరు చూస్తే 12,157 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు. అదే మరి ఈరోజు చూస్తే డయాఫామ్ వాల్ కూడా ఏజెన్సీని ఫిక్స్ చేసేసాం. రేపు రాబోయే రోజుల్లో ప్రిపరేటరీ వర్క్స్ అన్ని పూర్తయినాయి. డయాఫామ్ వాల్ అయితే మార్చి 2026కు పూర్తవుతుంది. ప్రాజెక్ట్ పూర్తిగా డిసెంబర్ 2027 లోపల ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. ఇది పోలవరం సైట్ ప్రాజెక్ట్. వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. వైఎస్ జగన్ ను పతనం చేయాలనే కుట్రలో భాగంగానే చీకట్లో కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు చేతులు కలిపారని అన్నారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ జగన్ పై 15 ఏళ్లుగా ఎన్నో మీడియా విషం చిమ్మని రోజు లేదన్నారు. వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఎన్ని కుట్రలు చేస్తున్నా వాటిని జగన్ పటాపంచలు చేస్తున్నారని పేర్ని నాని అన్నారు. ఆ చీటీల కంపెనీల ముసుగులో రూల్స్ కి విరుద్ధంగా దొడ్డిదారిన దొంగతనంగా ఫిక్స్డ్ డిపాజిట్లు పోగేసి వాటిలతో మీరు ఎంత పెరిగి ఎంత ఎదిగి మీరు ఈ ప్రపంచంలో ఈ సమాజంలో అందరికీ నీతులు చెప్తారు.
ఎప్పుడన్నా ఒక్కరోజన్నా ఈ మార్గదర్శి పాపాల గురించి ఒక్కరోజన్నా రాశారా మీ పేపర్లో? ఒక్కరోజు ఇది తప్పు అని, మార్గదర్శి చేసింది తప్పు పాపం అని ఎప్పుడన్నా చెప్పారు ఎవరికన్నా? ఏ రోజన్నా రాసుకున్నారా మీ గురించి? మీరు సమాజానికి నీతులు చెప్తారు ప్రతోడికి. భలేవో మంచోళ్ళు. మనం ఒక జిల్లా ఏం చేస్తాం? సస్తామేంటి మరి? ఇక అంతకు మించి అనలేకపోతున్నాం. కృష్ణా జిల్లాలేండి మాది మా తినాలి వాళ్ళ తినాలిలాగా వీళ్ళు రాస్తారు. ఏమని రాస్తారా అంటే అసలు చూడండి, (28/10/2024) అక్టోబర్ 24వ తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారి ట్వీట్ కూడా అది కూడా ఈనాడులో వచ్చింది. met with the delegation from Adani Group led by the Managing Director of Adani Exports Limited, Mr. Rajesh Adani, and the MD of Adani Ports and SEZ Limited, Mr. Adani Karan, to discuss a range of investment opportunities in Andhra Pradesh. Their presentation, ఇది గొప్పగా అద్భుతం, ఆహా ఓహో, అదానీ వాళ్ళు వచ్చారు మాతో మాట్లాడారు. అసలు అదానీ వాళ్ళు అంతటోళ్ళు మాతో వచ్చి వ్యాపారం పెడతామని ఆంధ్రప్రదేశ్లో అంటాం ఆహా ఓహో అని రాస్తారు. కింద అదానీ భారీ పెట్టుబడులు, రాష్ట్రంలో పోర్టులు, మైనింగు, ఐటీ, పర్యాటకం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో అదానీ వ్యాపారం మొదలు పెడతారు ఆంధ్రప్రదేశ్లో. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణానికి సంసిద్ధత, ముఖ్యమంత్రి చంద్రబాబుతో అదానీ గ్రూప్ ప్రతినిధులు భేటీ, ఆహా ఓహో వ్యాపారం. కృష్ణపట్నం, గంగవరం పోర్టులు కూడా బాగా విస్తరిస్తారు. రామోజీరావు గారి అబ్బాయి ఒక్కసారి వెనక్కి తిప్పితే కాగితం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అదానీ వాళ్ళు వచ్చి కలిస్తే ఏం రాశారు చూడండి ఒకసారి. బొగ్గు టెండరు అదానీకే, అదానీ కోసం అడ్డగోలుగా ఎడ్డింగ్లు. అదానీ అయితే ఓకే, మరి ఇక్కడ ఎవడో బాబాయ్, ఈ బాబాయ్ ఎవడో? జగన్ గారు ఉన్నప్పుడు అయితేనేమో మీకు చేదు. చట్ట వ్యతిరేకంగా ఉండే ఏ వ్యాపారాన్ని రాష్ట్రంలో అనుమతించమని అదానీ ఒప్పందాలపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచిస్తుందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. స్కిల్ వర్సిటీకి అదానీ ఇచ్చిన 100 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి జేబులోకి వెళ్లలేదని చెప్పారు. వ్యక్తిగతంగా ఎవరు డబ్బులు తీసుకోలేదని చెప్పుకొచ్చిన మహేష్ గౌడ్, గతంలో అదానీ కార్యకలాపాలు రాష్ట్రంలో జరిగినప్పుడు కేటీఆర్ వ్యక్తిగతంగా డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. చట్టరీత్యా ఎవరు వ్యాపారం చేసుకున్నా చట్టాలకు లోబడి వ్యాపారం చేసుకుంటే మాకు ఇబ్బంది లేదు. ఈ పర్టికులర్ అంశంలో చట్టానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు జరిగాయనేది వాళ్ళ బయటకు వచ్చినట్టు వాస్తవం. దాని మీద జేపీసీ అడుగుతా ఉన్నాం. జాయింట్ పార్లమెంటరీ కమిటీలు అందరూ ఉంటారు, అన్ని పార్టీలు వారు ఉంటారు. న్యాయంగా విచారణ జరగాలి. దోషులు ఎవరైనా తేలాలి. దోషులు తేలిన తర్వాత కదా ఈ పార్టీ వారు ఆ పార్టీ వారు అని తెలిసేది. 2014లో 2024 వరకు ఈ దేశంలో జరిగిన ప్రతి లావాదేవీలో, కేంద్ర ప్రభుత్వం ఆధారమైనటువంటి డిపార్ట్మెంట్ జరిగిన ప్రతి లావాదేవీలో అదాని పాత్ర ఉంది. ఇదొక అంశం. ఈ 4 రాష్ట్రాల్లో సోలార్ పవర్ కోసం వారు డబ్బులు ఇచ్చారనేది ఒక అంశం. కానీ ఇది కాకుండా పోర్ట్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, కోల్ కానీ, ఆయిల్ కానీ, టెలికాం కానీ, సోలార్ కానీ, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో డిపార్ట్మెంట్సే. అక్కడ అన్నిట్లో ఆయన పాత్ర ఉంది, అన్నిట్లో ఆయన వ్యవహారం ఉంది, అన్నిట్లో ఆయన తలదూర్చాడు, అన్నిట్లో ఆయన అవినీతికి పాల్పడ్డాడు. డెఫినెట్గా మా ప్రభుత్వం చేసినట్టు ఒప్పందాలు కూడా చట్టరీత్యా ఉంటే ముందుకు సాగుతాయి. ఇప్పుడు 45,000 కోట్ల ఒప్పందాలు చేసుకున్నాం, ఒక అదానితోనే కాదు కదా. దావోస్లో దాదాపు 45 నుంచి 50,000 కోట్ల రూపాయల మేరకు ఒప్పందాలు జరిగాయి వివిధ కంపెనీలతో. ఇవన్నీ చట్టరీత్యా ఉన్నాయి, ముందుకు పోతాయి. చట్టంలో లోబడి లేకుండా బయటకు వెళ్ళిపోతాయి. ఎక్కడ చట్టానికి వ్యతిరేకంగా సంపాదిస్తే అది అన్యాయమే అనేది రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు స్పష్టంగా అడుగుతా ఉన్నారు. ఇప్పుడు ఈ దేశంలో అదానీ గారి సంపద 2014 నాటికి ఎంత, ఇన్ని 100 రెట్లు ఎట్లా పెరగలిగినాడు, ఎవరి వెలుసులుబాటు వల్ల, ఎవరి సహకారం వల్ల పెరిగినాడు
దానికోసం కదా జేపీసీ అడుగుతా ఉన్నాం. ఇప్పుడు నిష్పక్షపాత ఎంక్వైరీ జరగాలి, విచారణ జరగాలి. దానిలో దోషులో రేపు నా తమ్ముడో నా అన్ననో వెళ్తాడు, వెళ్ళినప్పుడు డెఫినెట్గా శిక్షకు అర్హుడవుతాడు కదా. మేము కూడా చట్టానికి లోబడి ఉన్నట్టు విషయాలనే స్వీకరిస్తాము. డబ్బు వ్యామోహం కన్నా అధికార వ్యామోహం అన్నది చాలా డేంజరస్ అనేది మన పూర్వీకులు చెప్పినారు. డబ్బు వ్యామోహం కన్నా పదవి వ్యామోహం చాలా భయంకరమైనది. ఎవరితో చేసుకున్నా చట్టరీత్యా చట్టం లోబడి ఉంటేనే ముందుకు పోతాయి. ఇక్కడ టీఆర్ఎస్తో కూడా ఒప్పందాలు జరిగాయి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒప్పందాలు తప్ప ఇంతవరకు అదానికి ఒక జానడ జాగిచ్చింది లేదు. ఇక్కడ ఒక ఇంచు భూమి ఇచ్చింది లేదు, ఒక అగ్రిమెంట్ చేసుకుంది లేదు. దావోస్లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కంపెనీలతో ఒప్పందాలు జరిగాయి. దాంట్లో చట్టానికి లోబడి ఉన్న కంపెనీలు ఏమైనా ఉంటే పోతాయి, ముందుకు సాగుతాయి. చట్టానికి లోబడి లేని నిక్కిపోతాయి. హైదరాబాద్ శిల్పకళా వేదికలో లోకమందన్ కార్యక్రమం ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. की धरती पर हार्दिक स्वागत करता हूं और हम सब जानते हैं कि नंद कुमार जी लोकमंथन के बारे में परिचय किया है। लोकमंथन राष्ट्र प्रथम की भावना से काम करने वाले एक नॉन पॉलिटिकल ऑर्गेनाइजेशन है। लोकमंथन भारतीय लोक परंपरा, भारतीय संस्कृति, भारतीय कला, भारतीय आदिवासी जनजीवन, भारतीय सामाजिक एकता, भारतीय ज्ञान विज्ञान संपदा, भारतीय नॉलेज सिस्टम, एजुकेशन, हेल्थ एंड मेडिसिन, टेम्पल साइंस, एनवायरमेंट आदि सहित विभिन्न क्षेत्रों में भारतीय लोक विचार, भारतीय लोक व्यवहार, भारतीय लोक व्यवस्था की विभिन्न धाराओं पर मंथन करने वाली राष्ट्रवाद संस्था लोकमंथन है। आज से 3 दिन होने वाली इस कार्यक्रम में सामूहिक मंथन में देश के आप सबके स्कॉलर्स, टीचर्स, अकोमोडेशंस, थिंकर्स, सोशल एक्टिविस्ट सभी लोग भाग लेने वाले हैं। मुझे लगता है कि यहां एक राष्ट्रवाद का और राष्ट्रीय एकता का संचार करने वाली एक कुंभ मेला इस 3 दिन में होने वाला है, जिसके चिंतन मंथन से नहीं बल्कि विश्व के कल्याण के लिए भी एक मंथन होने वाला है। इस संदर्भ में मैं ट्राइबल लाइफस्टाइल पर जरूर चर्चा करना है। हम 3 दिन भी प्रथम रूप से ट्राइबल के लाइफस्टाइल भी चर्चा करेंगे। आज हम सब दुनिया के कॉन्फ्लिक्ट और क्लाइमेट चेंज जैसे समस्याओं को देख रही हैं, तब ट्राइबल लाइफस्टाइल हम कई समस्याओं का समाधान देती है। आदिवासी लोगों का परंपरा, आदिवासी समाज का अलग अलग उत्सव, आदिवासी का जीवन शैली, आदिवासी का खान पान, वेशभूषा और प्रकृति के साथ मिलकर मनाते हैं। हमारे जनजाति प्रकृति के साथ मिलकर श्रेष्ठ जीवन जीते हैं और विभिन्न कलाओं पर सबसे श्रेष्ठ है। प्राचीन काल से ही जल, जंगल, जमीन, जानवर के साथ जनजाति समाज जीवन गुजारते हैं और उनका इतिहास भी है। रिड्यूस, रीयूज और रिसाइकिल जनजाति जीवन के बहुत प्राचीन कॉन्सेप्ट है। आज हम फिर से उस परंपराओं को जीवंत करने के लिए सभी समाज का जिम्मेदारी है, जरूरत भी है। ब्रिटिशर्स की डिवाइड एंड रूल पॉलिसी के कारण जनजाति समाज और उनके भारतीय समाज के बीच
दूर करने का प्रयास किया है। लोकमंथन कार्यक्रम में हम सब मिलकर ऐसी अनेक विषयों पर चर्चा, संवाद और मंथन करने वाले हैं। मुझे पूर्ण विश्वास है लोकमंथन कार्यक्रम में विकसित भारत का जो अभियान देश भर में चल रही है, ये 3 दिन का बैठक भी उस विकसित भारत के लिए एक माइलस्टोन साबित करते हुए अलग अलग सुझाव देंगे। मैं फिर एक बार आप सबका इस भाग्यनगर में लोकमंथन 2024 के तरफ से, सभी ऑर्गेनाइजेशन के तरफ से आप सब लोगों को हृदय से కాంగ్రెస్ ఢిల్లీలో ఒక నీతి, గల్లీలో మరో నీతితో వ్యవహరిస్తోందని ఆదానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ మాట్లాడితే, తెలంగాణలో మాత్రం రేవంత్ ప్రభుత్వం వేల కోట్ల ఒప్పందాలు చేసుకుంటోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కెన్యా ఆదానితో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేసుకుంటే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు రద్దు చేయట్లేదని ప్రశ్నించారు. అధిష్టానం ఆదేశం లేందే ఏం చేయని కాంగ్రెస్ రాష్ట్రంలో ఆదానికి రెడ్ కార్పెట్ పరిచిందా అని ప్రశ్నించారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆదానిని రానివ్వలేదని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో గతంలో హిండెన్బర్గ్ రిపోర్ట్తో ఒకసారి, ఇప్పుడు రెండవసారి ఈ న్యూయార్క్ కోర్టు ఏదైతే తీర్పిచ్చిందో దానివల్ల భారతదేశ ప్రతిష్ట అంతర్జాతీయ స్థాయిలో మసకబారిన మాట వాస్తవం. సరే, దాని వెనకాల ఉన్న పెట్టుబడిదారులు, ఎంతో మంది ఇన్వెస్టర్లు, పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలలో పెట్టుబడి పెట్టిన కొంతమంది మదుపరులు అంటే ఇన్వెస్టర్లు, చిన్న చిన్న వాళ్ళు కూడా నష్టపోయినారు. కాకపోతే ఒకటి మాత్రం వాస్తవం, గత 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణలో ఉన్నంత కాలం అదానీ ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని రకాలుగా ఆనాడు మమ్మల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా, ఆనాడు నేను పరిశ్రమల శాఖ మంత్రిగా కూడా ఉన్నాను. ఏనాడు కూడా మేము ఈరోజు అక్కడ కేంద్రంలో బీజేపీ, ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఎర్రతివాచి పరిచే ఏదైతే స్వాగతం పలికారో మేము మాత్రం ఆ పని చేయలేదు. ఎన్నడూ ఆయన నిబంధనలకు మేము ఒప్పుకోలేదు. ఒకటి వాస్తవం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే మరి బడాబాయ్ ఆదేశం ఇచ్చినట్టున్నారు, చోటాబాయ్ అమలు చేసినట్టున్నారు. వెంటనే 12,400 కోట్ల ఒప్పందాలు కుదిరినాయని చెప్పి చాలా ఘనంగా తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి నెలలో ఈ సంవత్సరంలోనే ప్రకటనలు గుప్పించింది. అందులో 5,000 కోట్ల రూపాయలతో గ్రీన్ ఎనర్జీ కోసం 2 పంప్డ్ స్టోరేజ్ యూనిట్లు, అదేవిధంగా 5,000 కోట్లతో 2 డేటా సెంటర్లు, 1,400 కోట్లతో అంబుజా సిమెంట్స్ ఫ్యాక్టరీ, 1,000 కోట్ల రూపాయలు ఇంకొక ఏరోస్పేస్ రంగంలో అని చెప్పి వారు ఆనాడు 12,400 కోట్ల రూపాయలకు సంబంధించిన ఎంఓయూలు, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ చేసుకున్నట్టుగా ముఖ్యమంత్రి గారు చాలా ఘనంగా చెప్పారు. తదనంతరం చూస్తే మీరు ఏం జరిగింది అని చూస్తే, ఈ జనవరి మాసం తర్వాత ఈ సంవత్సరంలో తెలంగాణ విద్యుత్ సంస్థలను అదానీ గారికి అప్పజెప్పే ప్రయత్నం కూడా ముఖ్యమంత్రి గారు చేశారు. అందులో భాగంగా చిట్ చాట్ అని పెట్టి, ఆ చిట్ చాట్లో ఓల్డ్ సిటీలో బిల్లుల వసూలు అదానీ గారికి శాంపుల్గా పైలట్గా అప్పజెప్తున్నాము, తదనంతరం ఎట్లా ఉంటుందో చూద్దాం అంటూ డిస్కామ్ల ప్రైవేటీకరణ చేసి అల్టిమేట్గా అదానీ గారికి అప్పజెప్పాలనే కుట్రకు కూడా రేవంత్ రెడ్డి గారు ఆనాడే ఆలోచన కూడా చేసినారు. ఇక మొత్తం అక్కడ రామన్నపేటలో, యాదాద్రి జిల్లా రామన్నపేటలో ఆ మండల ప్రజలు మొత్తం వ్యతిరేకిస్తుంటే, ఇక్కడ వద్దే వద్దు సిమెంట్ పరిశ్రమ, కాలుష్యం వస్తుంది, ఇక్కడ నుంచి ఆ కాలుష్యం మొత్తం పోయి మళ్ళీ మూసీలోనే పడుతుంది, ఏ మూసీనైతే మీరు ఉద్ధరిస్తామంటున్నారో ఆ మూసీకి మళ్ళీ ఈ మురికి మీరే అంటించిన వాళ్ళు అవుతారు, వద్దు ఇక్కడ సిమెంట్ పరిశ్రమ అని చెప్పి రామన్నపేటలో వేలాది మంది ప్రజలు, మా నాయకులు చిరుమర్తి లింగయ్య గారితో సహా, స్థానికంగా ఉండే ఇతర పార్టీల నాయకులతో సహా వేలాది మంది ప్రజలు ఆందోళన చేసిన ప్రజాభిప్రాయ సేకరణ విషయంలో మరి దాన్ని కూడా బలవంతంగా కేవలం బడాబాయ్ ఆదేశం, చోటాబాయ్ అనుసరించి దాన్ని కూడా అప్పచెప్పే ప్రయత్నం, అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ కూడా ఒక ప్రహసనంగా, ఒక తంతుగా ముగించే ప్రయత్నం చేసినారు. స్కిల్ యూనివర్సిటీ, దానికి సడన్గా అదానీ గారి మనసు విశాలమయ్యి, హృదయం వైశాల్యం పెరిగి 100 కోట్ల రూపాయలు స్కిల్ యూనివర్సిటీకి భారీ విరాళం వారు అందజేసినారు. ఇవన్నీ ఒక కుట్రకు,
ఒక స్పష్టమైన ఎజెండాకు తార్కాణంగా మేము భావిస్తా ఉన్నాం. తెలంగాణలో ఇవాళ 12,400 కోట్లు అని చెప్పి మరి పీఎస్సీ చరిత్రలో ఇవాళ చీకటి రోజుగా నిలిచిందని, ప్రతిపక్షానికి రావాల్సిన పీఎస్సీ పదవిని రాకుండా అడ్డుకున్నారంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం చేసే ఖర్చులపై పీఎస్సీ నిఘా ఉంటుందనే ఇలాంటి కుట్ర చేశారన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత కాలంలో బీజేపీకి సంబంధించినటువంటి 2 సభ్యులు కలిగినటువంటి బీజేపీ పార్టీకి శ్రీ సతీష్ అగర్వాల్ గారిని 1981-82లో వారిని నియమించటం జరిగింది. ఈ మధ్యకాలంలోనే డిఎంకేకి సంబంధించి ఎరా షైజియాన్ గారిని, సిపిఐకి సంబంధించి జ్యోతిర్మయ్ బాసు గారిని, అట్లాగే సిపిఐకి సంబంధించి ముఖర్జీ గారిని 1975లో వీళ్ళందరికీ ఇచ్చినప్పుడు కేవలం 22 సీట్లు, 20 సీట్లు, 30 సీట్లు కలిగినటువంటి వ్యక్తులకే కేటాయించడం జరిగింది. అంతెందుకు, టీడీపీ మొట్టమొదటిసారి పోటీ చేసి గెలిచినప్పుడు వారికి 30 సీట్లు వస్తే 1985-86లో ఏరం అయ్యప్ప రెడ్డి గారిని చైర్మన్గా చేయడం జరిగింది. ఏరాసు అయ్యప్ప రెడ్డి గారిని చైర్మన్గా చేయడం జరిగింది. వారికి అప్పుడు వచ్చినటువంటి సీట్లు 30 సీట్లు. 30 సీట్లు వచ్చినా కానీ వారిని ఆ రోజు పిఎస్సి మెంబర్గా చేయడం జరిగింది, చైర్మన్గా చేయడం జరిగింది. అంతెందుకు, ఇప్పుడు కూడా గడుస్తున్న రీసెంట్ 10 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ ప్రతిపక్షంలో సరైనటువంటి సంఖ్యాబలం లేనే లేదు. అయినప్పటికీ కూడా పిఎస్సి చైర్మన్ ప్రతిపక్షానికే ఇవ్వడం జరిగింది. వీటన్నిటినీ ఒకసారి గమనించేస్తే మనం ఏం జరిగింది, ఆ పిఎస్సి అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది కానీ మనం ఒక్కసారి కానీ గమనిస్తే 100 సంవత్సరాల పిఎస్సి చరిత్రలో ఒక బుక్ని ప్రచురించారు వాళ్ళు పిఎస్సి తరఫుని. దీనిలో ఎంత గొప్ప వ్యక్తులు ఆ పిఎస్సి చైర్మన్గా ఈ భారతదేశానికి సేవలు అందించారో వారు ఒక్కసారి కానీ చూస్తే మనకి ఎంఆర్ మసానీ గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు, జ్యోతిర్మయ్ బాసు గారు, కిరణ్ ముఖర్జీ గారు, పివి నరసింహారావు గారు, టిఏ పాయ్ గారు, ఆర్ వెంకటరమణ్ గారు, జస్వంత్ సింగ్ గారు, మురళీ మనోహర్ జోషి గారు, వీళ్ళందరూ కూడా ప్రతిపక్షం నుంచి వచ్చినటువంటి వాళ్లే కదా, సంఖ్యాబలం లేకపోయినా వచ్చినటువంటి వారు. వీరందరినీ ఎన్నుకోవడం ద్వారా మనం సాధించినటువంటి ఘనత ఏంటి అనేది ఒక్కసారి కానీ మనం గమనిస్తే 1980-1990 మధ్యలో ఆ రోజు పిఎస్సి చైర్మన్గా ఉన్నటువంటి చంద్రజిత్ యాదవ్ గారు చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి సమయంలో స్వీడన్ సంస్థ బోఫోర్స్ కుంభకోణం అని ఒకటి జరిగింది అప్పట్లో. దానిలో 1.4 మిలియన్స్కి సంబంధించినటువంటి అవినీతి జరిగిందని ఆ రోజు నిర్ధారించింది. పల్నాడు జిల్లాలో 25 లక్షల రూపాయల విలువ చేసే బంగారం, వెండి నగదు, బైకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు శుక్రవారం తెలిపిన వివరాలు, చిలకలూరిపేట టౌన్, ఐనవోలు పిఎస్, ఈపూరు పిఎస్, వెల్దుర్తి పిఎస్ పరిధిలో రికవరీ జరిగినట్లు తెలిపారు. 2021 నుంచి ఆయా స్టేషన్ల పరిధిలో జరిగిన చోరీలకు సంబంధించి నిందితులను అరెస్టు చేశామన్నారు. మీరు పల్నాడులో ప్రాపర్టీ అఫెన్సెస్లో రాత్రిపూట దొంగతనాలు, తర్వాత ఈ బైక్ అఫెన్సెస్ ఒకటి ఎక్కువగా మీరు చూస్తున్నారు. బైక్ అఫెన్సెస్, అలాగే స్కూల్స్లో ఉన్నటువంటి కంప్యూటర్స్ తీసుకెళ్ళిపోవడం, అలాగే వైర్ థెఫ్ట్స్ ఒకటి మనకి ప్రాబ్లంగా ఉంది, అదొకటి. వీటన్నిటికీ సంబంధించి మనము స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేయడం జరిగింది. 3 DSPs కూడా వాటి సబ్ డివిజనల్ టీమ్స్ని అలర్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే CCS టీమ్స్ కూడా వీటితో కోఆర్డినేట్ చేస్తున్నారు. మన ప్రీవియస్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మోడస్ ఆపరాండిలో వాళ్ళని, అలాగే రీసెంట్ జైల్ రిలీజర్స్ లిస్ట్ని కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద వాచ్ పెట్టి చిలకలూరుపేట టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు షేక్ సుబానీ అనే అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఎర్లియర్ కూడా ఇతని మీద కేసెస్ ఉన్నాయి. ఇతని నుంచి మనం
పల్నాడు, బాపట్ల, ప్రకాశంలో కలిపి మొత్తం ఒక 5 అఫెన్సెస్ ని రాత్రిపూట దొంగతనాలు ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో 170 గ్రాముల గోల్డ్ అండి, 4.5 కిలోస్ సిల్వర్ ని మనం రికవర్ చేయడం జరిగింది. అట్లాగే ఐనవోలు పోలీస్ స్టేషన్ వాళ్ళు, అలాగే వెల్దుర్తి పోలీస్ కలిపి ఒక 18 మోటార్ బైక్స్ ని రికవర్ చేయడం జరిగింది. ఇందులో మనం లింగం యలమంద, కుమ్మిరిశెట్టి రామాంజనేయుడు, అలాగే మట్టపల్లి హరిబాబు ఎలియాస్ కమ్మకాసి, చల్లా భవానీ శంకర్ అండ్ షేక్ మస్తానవరిని పట్టుకోవడం జరిగింది. తర్వాత ఈపూర్ పోలీస్ అండి, వీడు కొండ్రముట్ల సచివాలయంలో జరిగిన దాంట్లో జర్పాల వెంకటేశ్వర నాయక్, భూక్యా బాలాజీ నాయక్, పూడివలస గణపతి, వీళ్ళ ఉన్నటువంటి టీవీల్ని, అదర్ కంప్యూటర్ రిలేటెడ్ గ్యాడ్జెట్స్ ని వీళ్ళు థెఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా మనం పట్టుకుని వాటిని రికవర్ చేయడం జరిగింది. ఆల్ టుగెదర్ అరౌండ్ 40 lakhs ఆఫ్ వర్త్ ఆఫ్ గోల్డ్ కానీ లేదా సిల్వర్ కానీ, ఈ మోటార్ బైక్స్, తర్వాత టీవీస్ కానీ, ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, కంప్యూటర్ రిలేటెడ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ మనం వాటిని పట్టుకోవడం జరిగింది. సుమారు ఒక 8 మంది అక్యూజ్ని కూడా మనం వీటిలో అన్నింటిలో కలిపి అరెస్ట్ చూపిస్తున్నాము. రీసెంట్ గా కూడా మీరు గమనిస్తే మన నర్సరావుపేట డిఎస్పీ 32 వెహికల్స్ సంబంధించి ఒక రికవరీ చేయడం జరిగింది. వెల్దుర్తి అంటే మన ఎస్డిపిఓ గురజాల మధ్య కాపర్ వైర్ ట్రాన్స్ఫార్మర్స్ లో కాపర్ వైర్ థెఫ్ట్ చేస్తున్నటువంటి వాళ్ళని వెల్దుర్తి సబ్ ఇన్స్పెక్టర్ పట్టుకోవడం జరిగింది. వాళ్ళని కూడా అరెస్ట్ చూపించడం జరిగింది. సో ప్రాపర్టీ అఫెన్సెస్ విషయంలో ఎల్హెచ్ఎంఎస్ ని బాగా వాడుకోమని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎక్కడైనా మీరు బయటకు వెళ్తున్నప్పుడు, మీ ఇంటికి లాక్ చేసుకుని మీరు వెళ్తున్నప్పుడు కన్సర్న్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. మేము విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హౌస్, సేఫ్టీ ఆఫ్ యువర్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజధాని నిర్మాణానికి టైం బౌండ్ ప్రోగ్రాంతో ముందుకు వెళ్తున్నాం. సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం. మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.